అనగనగా సుగంధివనం అనే అడవి ఉంది. అడవిలో ఒక నెమలి ఎంతో ఆనందంగా తన గూడులో గుడ్లు పెట్టుకొని అలా రోజూ గుడ్లను పొదుగుతూ తన రోజులను గడపసాగింది. ఆ సమయంలో అది నదిలో ఒకటి గమనిస్తుంది. అది ఏంటంటే చీమలన్నీ ఒక్కసారిగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుంటే అది చెట్టు ఆకులను తెంపి నీళ్లలో పడవేసేది. అలా పడవేయడం వల్ల చీమలన్నీ ఆకులపైనకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకునేవి. చీమలు కూడా నెమలి చేసిన సహాయానికి ఎంతో సంతోషించి, అంతేకాకుండా చీమలన్నీ ఒకరోజు నెమలి దగ్గరికి వెళ్లి తమకు చేసిన సహాయాన్ని ఎన్నటికీ మరవలేమని కృతజ్ఞతలు తెలుపుతాయి. అలా కాలక్రమంలో ఆహార నిమిత్తమై నెమలి గూడు నుండి బయలుదేరి ఆహారం వెతకసాగింది. అది ఆహారం మొత్తం సేకరించిన తరువాత తిరిగి తన గూడుకు చేరుకుంది. కాని అది గూడు నుండి బయలుదేరి వెళ్లగానే వేరెవరో వచ్చి తన గూడులోని తన గుడ్లను ధ్వంసం చేసి పోయినట్టుగా గమనిస్తుంది. అది అటు ఇటు చూడగా కింద నదినీటిలో తన గుడ్లు అన్పగిలిపోవడం, విరిగిపోవడం చూసి చాలా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంతేకాకుండా బాధతో ఏం చెయ్యాలో అర్థం కాక కృంగిపోతుంది. అప్పుడే ఇదంతా గమనించిన చీమలు నెమలికి జరిగిన బాధను చూసి అవి కూడా బాధపడతాయి. కాని చీమలు చాలా గట్టి ధైర్యాన్ని కలిగి ఉండే జీవులు. అవి ఎలాగైనా ఈ పని చేసిన వారిని శిక్షించాలని, దానికి మేము నీకు సహాయం చేస్తామని నెమలికి నచ్చచెప్పుతాయి. అలా కొంతకాలం గడిచిన తరువాత నెమలి మళ్లీ తన గూడులో గుడ్లు పెడుతుంది. అప్పుడు చీమలన్నీ నెమలికి ఒక ఉపాయం చెప్తాయి. ఈసారి నెమలి ఆహారానికి బయటకు వెళ్ళినప్పుడల్లా చీమలు నెమలి గూడులో గుడ్లలో దాక్కొని ఉంటాయి. పాముగాని ఏదైనా వచ్చినప్పుడు అది దాని అలవాటు ప్రకారం గుడ్లను తింటూ ధ్వంసం చేస్తుంది. మేము అందరం కలిసి దాని చంపే ప్రయత్నం చేస్తామని చెప్పుతాయి. అలా ఒకరోజు నెమలి ఆహారానికి బయలుదేరగానే గుడ్ల తినే అలవాటుగా మార్చుకున్న పాము మళ్లీ తినదానికి ఆ చెట్టుపైకి రాగానే ఒక్కసారిగా చీమలన్నీ గుడ్లు నుండి బయటకి వచ్చి ఆ పామును అన్నీ కలిసి ఒకేసారి కొరకడాని తట్టుకోలేక చెట్టు నుండి క్రిందకు పడుతుంది. అవి అనుకున్న విధంగా ముందుగానే చెట్టు కింద వేలాది చీమలు పుట్టలో నుండి బయటికి వచ్చి ఆ పామును ఒక్కసారిగా చంపుతూ కొరుకుతూ పుట్టలోనికి తీసుకెళ్లి చంపేస్తాయి. అలా చీమలన్నీ కలిసి పామును చంపేయడం నెమలికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలా కొంతకాలానికి నెమలి గుడ్లు తన చిన్న చిన్న పిల్లలు బయటికి వచ్చి కాలానుగుణంలో పెద్దవి అయిపోతుంటాయి. నెమలి ఎంతో ఆనందంగా ఉంటుంది.